హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అన్వర్. బిగ్ బాస్ ఎపిసోడ్ 21 చెప్పా కదా బిఫోర్ ఎపిసోడ్లోనే రివ్యూలో. నాగార్జున సార్ అభయ్ని దంచి కొడతారని చెప్పి 90 mm రాడ్, నిన్న బిగ్ బాస్ 90 mm రాడ్ తీస్తే ఈరోజు నాగార్జున సార్ 180 mm రాడ్ దించాడు. ప్లస్ 360 mm రాడ్ కూడా దాన్ని ఇంక్రీజ్ చేసేసాడు. ఇది మాత్రం వేరే లెవెల్. అబ్బాయిని నిజంగా చాలా వీడియో వేసి మరి తను ఏమేమి మాట్లాడాడు, ఏమి కథ, ఎన్ని మాటలు మాట్లాడాడు, నువ్వు మనిషివారా అని కూడా చెప్పాడు. మనిషిలో పుట్టినరా అనేది, పెళ్ళం కొడితే ఇక్కడికి వచ్చి ఏం చెప్పాలో తెలియక ఇలా చేస్తున్నాడా, ప్లస్ ఈరోజు రేపు చదవాల్సిన పేపర్ ఇస్తే చూసుకోకుండా పేపర్ చదివేసినాడా అన్న వీడియో వేసి మరి బిగ్ బాస్ ఏమేమన్నావు అని చెప్పి వీడియో వేసి మరి అబ్బాయిని మాత్రం దుమ్ము దులిపి పడిచాడు పక్కకి. ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు బిగ్ బాస్ హౌస్, ఇది బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ రూల్స్ మాత్రమే ఉంటాయి, కాదు నేను నాలా ఉంటాను అంటే మాత్రం కుదరదు అని చెప్పేసి గట్టిగా చేసి, నువ్వు బిహేవ్ చేసిన దానికి నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నాను, గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్పేస్తాడు. బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అని చెప్పేసి నిలబెట్టేశాడు. ఇక్కడ యష్మి ఏదో చెప్పడానికి ట్రై చేసరికి యష్మి మొత్తం కూర్చొని చెప్పేస్తాడు. యష్మికి ఇది వేరే లెవెల్ అసలు యష్మిని. కాకపోతే మరి ఏంటంటే ఊరికి అలా లేస్తే బాగుంటుంది అసలు. ఆమె సపోర్ట్ చేయాలి సార్ అని చెప్పి కూర్చొని ఒక మాట అడిగినా కూడా వేరే అయిపోయాము. అండ్ అక్కడ అభయ్ కూడా కన్నా, సార్ ఇంకోసారి ఇలా చేయండి సార్, తప్పైంది క్షమించాను సార్, ఇది నేను ఒక గుణపాఠంలా తీసుకుంటాను సార్, నా లైఫ్లో ఎప్పటికీ ఇంకా ఇలాంటి తప్పు చేయను అని చెప్పి గట్టిగా నేను బాగానే చెప్తాడు. బట్ నాగార్జున సార్ మాత్రం లేదు, నా డెసిషన్ ఫైనల్, నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేస్తాడు. నువ్వు ఒక క్యాన్సర్ సెల్ లాంటి వాడివి, నువ్వు హౌస్లో ఉంటే కనుక హౌస్లో ఉన్న వాళ్ళు కూడా నీలాగే తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి నువ్వు ఫస్ట్ హౌస్లోంచి వెళ్ళిపోవాలి అని గట్టిగా చెప్తాడు. అంత గట్టిగా చెప్పినాక ఇంకా అభయ్ సారీ ఇంకా అడగలేక ఓకే ఇంకా తను కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అవ్వగా అప్పుడు నిఖిల్ లేసి సార్ ఒక ఛాన్స్ ఇద్దాం సార్ అనగానే నిఖిల్ని కూడా ఏం నిఖిల్ నువ్వు నిన్ను సేవ్ చేసి తను సెల్ఫ్ నామినేషన్ చేసినందుకు ఛాన్స్ ఇస్తున్నావు అంటే, లేదు సార్ అలా కాదు, ప్రతి మనిషికి సెకండ్ ఛాన్స్ ఉండాలి కదా అనేది చెప్పి నిఖిల్ అని చెప్తాడు. అప్పుడు నాగార్జున సార్ కొద్దిగా కూల్ అయ్యి హౌస్ మేట్స్ని అడుగుతాను, వాళ్ళ దేశం మీద నేను ఉంటానని చెప్పి అందరిని అడిగితే హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరు ఓకే సార్ సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం అని చెప్పి అందరూ అనగా సార్ నాగార్జున సార్ ఓకే ఇంకా ఉండొచ్చు అని చెప్పి వెంటనే ఇంకా బిగ్ బాస్ క్లోజ్ ద గేట్స్ అని చెప్పేసి అబ్బాయికి ఒక ఛాన్స్ ఇచ్చేస్తాడు. ఇక్కడ కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి నిఖిల్ని హక్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయండి. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్లే ముందు నిఖిల్ అండ్ అబ్బాయి వచ్చేసి డిస్కషన్ చేసుకుంటుంటారు. దేని విషయం గురించి అంటే, సోనియా వచ్చేసి ఆ ఎగ్ టాస్క్లో పృథ్వీని రెచ్చగొడుతూ ఉందని చెప్పి అబ్బాయి యష్మికి సోనియాకి చెప్పాడంట. ఏమని అంటే, సోనియా వాడు ఆల్రెడీ రెచ్చిపోతున్నాడు, అంత హైపర్లో ఉన్నప్పుడు నువ్వు వాడిని కంట్రోల్ చేయాలా కానీ ఎందుకు వాడిని రెచ్చగొట్టి మీదకి పంపిస్తావు అని చెప్పి, అందువల్ల నేను నీళ్ళతో మాట్లాడట్లేదని చెప్పాను సోనియాకి అని చెప్పి అబ్బాయి నిఖిల్తో అంటూ ఉంటాడు. అండ్ ఇక్కడ యాక్చువల్గా అబ్బాయి రియలైజ్ అయ్యాడు స్టార్టింగ్లోనే. ఏమని అంటే, నాగార్జున సార్ నన్ను గట్టిగా వేసుకుంటాడు, నేను తప్పు చేశాను, బిగ్ బాస్ని చాలా గట్టిగా వేసుకున్నాను అని చెప్పి అబ్బాయి రియలైజ్ అవుతాడు. ఇక్కడ నెక్స్ట్ బిగ్ బాస్ పాటతోనే నాగార్జున సార్ ఎంట్రీ చాలా సీరియస్గా ఉంటుంది. అండ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ సోనియాని లేపి సంచాలక నువ్వు కరెక్ట్ చేసావు అనుకుంటా, లేదు సార్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ఇది అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ అబ్బాయిని లేపి అబ్బాయి నువ్వు కరెక్ట్గా ఆడావు అనుకుంటున్నావా అని అడగగానే అబ్బాయి ఉండి అవును సార్ అని కానీ వీడియో చూపించి లైన్ నువ్వు ఎన్నిసార్లు దాటావు, ఇక్కడ బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే ఉంటాయి, ప్లస్ సంచాలక నిర్ణయం మీద తుది నిర్ణయం అని చెప్పి బిగ్ బాస్ చెప్పినప్పుడు నువ్వు దాన్ని పాటించాలి. సోనీ ఎన్నోసార్లు చెప్పింది లోపలికి అని చెప్పి, బట్ నువ్వు వెళ్ళట్లేదు. అది ఎందుకు నువ్వు లోపలికి వెళ్ళకుండా నువ్వు ఆడ ఫౌల్ గేమ్ ఆడి నా స్ట్రాటజీ అది అని చెప్పి నా గేమ్ నా ఇష్టం అంటే, బిగ్ బాస్ హౌస్ ఇది, బిగ్ బాస్ ఇష్టం నీ ఇష్టం కాదు, ఇక్కడ సంచాలకుని ఇష్టం కూడా అది, తన ఇష్టం తన డెసిషన్ తీసుకుంది, మళ్ళీ నువ్వు దాన్ని ఎలా తప్పు పడతావు అది అని చెప్పి గట్టిగా ఈ టాస్క్ విషయంలో కూడా అబ్బాయిని బాగా గట్టిగా వేసుకుంటాడు. ఎందుకంటే మొత్తానికి ఈరోజు అబ్బాయిని వేసుకోవడంలోనే ఆల్మోస్ట్ సగం ఎపిసోడ్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ బిగ్ బాస్ ఉంటాయి కదా లేడీస్ అందరినీ నిలబెట్టేసి మొత్తం 6 మంది ఉంటారు. విష్ణుప్రియ, నైనిక, సోనియా, సీత, యష్మి అండ్ ప్రేరణ, వీళ్ళ 6 మందిని నిలబెట్టేసి బిగ్ బాస్ అందరినీ కంగ్రాచులేట్ చేస్తాడు. మీరు 6 గేమ్ సూపర్గా ఆడారు, అబ్బాయిలకు మించి మీరు గేమ్ ఆడారు, అసలు అబ్బాయిలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి గేమ్ ఆడడం ఎలానో అని చెప్పేసి వాళ్ళకి మంచి బూస్టప్ ఇస్తాడు. ప్లస్ 6 lakh ప్రైజ్ మనీ మీకు ఇచ్చేస్తాను ప్రతి మనిషికి, అంటే ఒక అమ్మాయికి ఒక 11 lakh తరపున 6 lakh ప్రైజ్ మనీ పెంచి టోటల్ ప్రైజ్ మనీ 11,10,000 ఎంతో ఉంటుంది ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ
అందరినీ కూర్చోబెట్టి విష్ణుప్రియ ప్రేరణని మాత్రం నించోబెట్టేసి ప్రేరణని క్లాస్ చెప్తానంట. ప్రేరణ నువ్వు ఈ వీక్లో ఏమన్నా గేమ్ బాగా ఆడావో ఏం చేసావు అంటే, సార్ నేను గేమ్ బాగా ఆడే ఫిజికల్గా అంతా ఆడంటది. బట్ ఇక్కడ వచ్చేసి ఒక వర్డ్ యూజ్ చేశాను సార్, క్యారెక్టర్లెస్ అనేది. అంటే క్యారెక్టర్లెస్ అనే వర్డ్ అసలు నీకు దాని మీనింగ్ తెలుసు అంటే తెలుసు సార్ అని చెప్పి తర్వాత మళ్ళీ ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేసావు అనగానే ఇప్పుడు ప్రేమ వచ్చేసి దాన్ని కవర్ చేయడానికి ఏదో చెప్పాలని ట్రై చేస్తారు. ఏంటి అంటే క్యారెక్టర్లెస్ అంటే తన క్యారెక్టర్ చేంజ్ అవుతూ ఉందని, గత 2 రోజులుగా తన క్యారెక్టర్ చేంజ్ అవుతుందని చెప్పి నేను ఆ వర్డ్ యూజ్ చేయబోయి క్యారెక్టర్లెస్ అనే వర్డ్ వచ్చేసింది సార్. నేను ఆ ఇంటెన్షన్తో అనలేదని చెప్తుంది, కానీ అది అబద్ధం అని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా అక్కడ కన్విన్స్డ్గా లేదు ఆన్సర్. తను చేసింది ఆ వర్డ్ అయితే తప్పే, క్యారెక్టర్లెస్ అనేది. సో నువ్వు తప్పు చేసావని చెప్పగానే అవును సార్ ఓకే నేను తప్పు చేశాను, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటా అని చెప్పి సారీ చెప్పేసి విష్ణుప్రియ కూడా సారీ చెప్పేసాను. నెక్స్ట్ నాగార్జున సార్ విష్ణుప్రియ కూడా చెప్తాడు సేమ్ అదే. ఇంతకుముందు పతితను యూజ్ చేసావు, ఇప్పుడు పతివ్రత దాకా వచ్చావు, నీ ఓట్స్ తగ్గించుకోమా, నువ్వు కూడా కొద్దిగా గేమ్ ఆడడానికి ఇంప్రూవ్ చేసుకోవాలంటే నీ ఓట్స్ నువ్వు తగ్గించుకోవాలని చెప్పి చెప్తాడు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దోశ. ఆ దోశ మ్యాటర్ ఇంకా పోలే, దోశ మ్యాటర్ వస్తుంది. ఇక్కడ దోశ మణికంఠను అడగానే మణికంఠ ఉంటే అవును సార్ అదేంటి అందువల్ల నీ ప్రేరణ తప్పు చేసిందని చెప్పి అంటే నిజంగా అదేనంటే అప్పుడు ఈ వీడియోస్ చూపించగానే ఆడంత అసహ్యంగా ఏమీ లేదు ప్రేరణ నిజంగానే. ఆ రోజే చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, అంత అసహ్యంగా అంతగా పట్టించుకునే విధంగా అయితే ఏమీ లేదు, నార్మల్గానే వేసింది. నాగార్జున సార్ కూడా అదే చెప్తాడు, అక్కడ నార్మల్గానే చేశారు. బట్ నువ్వు మధ్యలో ఉండడం వల్ల ఆ సీన్ పెద్దది అయిపోయింది, నువ్వు మధ్యలో దూరకుండా వెళ్ళిపోయినట్టు కనుక ఆ సీన్ అక్కడితోనే అయిపోవని చెప్పి ఇది కూడా కరెక్టే, మనకంటే మధ్యలో ఉండడం వల్ల ఆ సీన్ కొంచెం పెద్దగా అయిపోయిందని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని లేపి పృథ్వీని గేమ్ బాగా ఆడుతున్నావు బట్ నీ నాలుకని ఇంకా కంట్రోల్లో పెట్టుకోవాలి, టంగుని ఇంకా కొన్ని వర్డ్స్ లూజ్ అవుతున్నావు, ఆ వర్డ్స్ లూజ్ అవ్వకుండా చూసుకో అని చెప్పేసి పృథ్వీకి ఒక మంచి వార్నింగ్ ఇచ్చేసి కూర్చోబెట్టేసి నెక్స్ట్ మణికంఠని కన్ఫెషన్ రూమ్ పిలిచి ఇక్కడ మణికంఠని ఎందుకు ఎక్కడో నాకు కొద్దిగా డిప్రెషన్లోకి పంపించేయడానికి మనం ట్రై చేసినారేమో అనిపించింది. ఎందుకు అంటే యష్మిని హక్ చేసుకునే విషయంలో తను అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, అయినా కూడా నువ్వు హక్ చేసుకుంటున్నావు అని యష్మి చెప్పినా కూడా నువ్వు హక్ చేసుకుంటున్నావు. అలాగే ఇంకా యష్మి వరకు అయిందంటే కనుక ఓకే, అంటే తనని నామినేషన్ చేయకముందుకు హక్ చేసుకున్నప్పుడు యష్మికి ఎటువంటి అన్కంఫర్టబుల్ రాలేదు, బట్ నామినేషన్ చేసినాక అన్కంఫర్టబుల్ వచ్చింది. అది ఎప్పుడు వచ్చినా అమ్మాయిలు వద్దంటే వద్దని అర్థం, అది వేరే విషయం, అది పక్కన పడాలి. సో వద్దన్నప్పుడు మనకంటే వదిలేసి వెళ్ళిపోయింటే బాగుండు, ప్రతిసారి రావడం వల్ల అది తప్పు మనకంటది. అదొక్క విషయం మీద నాగార్జున సార్ చెప్పినంటే బాగుండు, బట్ హౌస్లో కూడా ఇంకా చాలామంది అలానే అనుకుంటున్నారు అని చెప్పి ఎక్కడో మణికంఠని కొద్దిగా డౌన్ చేయడానికి ట్రై చేసినట్టు, అంటే ఆల్రెడీ మణికంఠ ఎమోషనల్గా ఎలా వాడుకోవాలని చూస్తుంటాడు, దీనివల్ల ఇంకా డౌన్ అయిపోయి ఇంకా ఏడుస్తాడేమో రేపు ఎపిసోడ్లో, మండే ఎపిసోడ్లో చెప్పలేము అది కూడా. నెక్స్ట్ ఆదిత్య గారిని లేపి కొంచెం బాగా ఆడావు బట్ సలహాలు తగ్గించి ఆట మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టు, ఇంకా బాగా ఆట ఆడని చెప్పేసి ఆదిత్యకి ఇంప్రూవ్ ఇస్తాడు. అది ఇంప్రూవ్ చేసి ఈ రోజుకైతే ఎవరిని సేవ్ చేయాలి, రేపు వచ్చి ఎవరు ఎలిమెంట్ అవుతారో చూద్దామని చెప్పేసి నాగార్జున సార్ వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ.